IVS, good evening. Welcome to Markets Closing Report. First of all, congratulations to all of us. ఎందుకంటే మార్కెట్స్ ఇవాళ నూతన రికార్డుల దిశగా పరుగులు తీశాయి. నూతన రికార్డులను నమోదు చేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. 9,300 పాయింట్ల పైన నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అయిన పరిస్థితి వాళ్ళంతా మనం గమనించాము. ఒక దశలో 9,309 ఇవాళ ఇంట్రాడే హై, ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ మనకు కనిపించింది. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు రికార్డ్స్ హై దగ్గర క్లోజ్ అవ్వడం. నిఫ్టీ ఎస్పెషల్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్, ఇలా ఇవన్నీ కూడా ఇవాళ లైఫ్ టైమ్ హైస్ దగ్గర క్లోజ్ అయ్యాయి. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ మనం చూస్తున్నాము. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలతో పాటు దేశీయంగా కూడా అనేక ఫ్యాక్టర్స్ ఈ స్థాయిలో పరుగు రావడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇవాళ ఇయర్ టు డేట్ పర్ఫార్మెన్స్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇయర్ టు డేట్ నిఫ్టీ ఇప్పటికే 13.5% రిటర్న్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 21% రిటర్న్ ఇచ్చింది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 25%, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 29% రిటర్న్ ఇవ్వడం మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మార్కెట్స్ ఈ ఇయర్లోనే ఏ స్థాయిలో రిటర్న్స్ ఇచ్చాయి, ఏ స్థాయిలో పర్ఫార్మెన్స్ కనబరిచాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అంత స్ట్రాంగ్ ఇవాళ మూవ్స్ మనం చూసాము. 89 పాయింట్స్ ప్లస్లో 9,307 పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ 287 పాయింట్స్ ప్లస్లో 29,943 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ ఒకసారి టాప్ 5 గెయినర్స్ మనం ఒకసారి చూసుకుంటే టాప్ 5 గెయినర్స్లో మనకి భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటో కార్ప్ టాప్ 5 గెయినర్స్గా నిలిచాయి. అండ్ టాప్ 5 లూజర్స్గా విత్ మైన్యూట్ లాసెస్ టాటా పవర్, సిప్లా, అరబిందో ఫార్మా, టీసీఎస్, ఎన్టీపీసీ నిలిచాయి. అండ్ సెక్టార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఇవాళ అక్రాస్ ది బోర్డ్ అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే క్లోజ్ అవ్వడం ఇవాళ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం. బ్యాంక్ నిఫ్టీ కూడా 22,000 పాయింట్ల పైన క్లోజ్ అయింది. దట్టు ఇది కూడా రికార్డ్ అయ్యే 197 పాయింట్స్ ప్లస్లో 22,054 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఆటో, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ ప్యాక్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్స్లో కొనుగోలు మద్దతు బాగా లభించింది మనకి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఇవాళ మంచి బయింగ్ సపోర్ట్ మనం రావడం చూస్తున్నాము. ఎస్పెషల్లీ ఇవాళ మార్కెట్స్ని లిఫ్ట్ చేసిన స్టాక్స్లో ఐఓసీ బాగా కనిపిస్తుంది. ఐఓసీ 15 పాయింట్స్ దాకా నిఫ్టీకి పాజిటివ్గా సపోర్ట్ చేసింది. తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టాక్ ఇస్ ఐటీసీ కూడా ఆల్మోస్ట్ 8 పాయింట్స్ ప్లస్ నిఫ్టీకి సపోర్ట్ చేసింది. అండ్ ఇన్ఫ్రాటెల్ 7 పాయింట్స్తో, యాక్సిస్ బ్యాంక్ 7 పాయింట్స్. ఈ 4 to 5 స్టాక్స్ మాత్రమే నిఫ్టీని ఆల్మోస్ట్ 25 to 30 పాయింట్స్ మేర పాజిటివ్గా నిలబెట్టిన పరిస్థితి వాళ్ళు మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ స్టాక్ స్పెసిఫిక్, సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఇక్కడి నుంచి ఇంకా ఏ స్థాయిలో ఈ మార్కెట్లో పరుగు తీసే అవకాశం కనిపిస్తుంది. 9,300 పైన ఇవాళ క్లోజ్ అయింది. నెక్స్ట్ 9,500 గురించి అప్పుడే మనం మాట్లాడుకుంటున్నాము. కొంతమంది డౌన్ ది లైన్ ఒక 3 to 4 months ఆర్ 3 to 6 months టైంలోనే 5 digit మార్క్ అంటే 10,000 పాయింట్ల మార్కును క్రాస్ చేసిన నిఫ్టీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కార్పొరేట్ రిజల్ట్స్ వస్తున్నవన్నీ కూడా మెరుగ్గా ప్రోత్సాహకరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో అదేమంత అధిగమించడానికి కష్టంగా ఉన్న లక్ష్యంగా మనం ఏం భావించాల్సిన పరిస్థితి ఏం కనిపించట్లేదు. యాజ్ ఆఫ్ నౌ డొమెస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా అండ్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా అన్ని ప్రోత్సాహకరంగా కనిపిస్తున్నాయి. ఎఫ్ఐఎస్ నుంచి మంచి ఫ్లోస్ వస్తున్నాయి. డిఐఎస్ కూడా భారీ ఎత్తున నిధులు కుమ్మరిస్తున్నారు స్టాక్ మార్కెట్లోకి. అండ్ సెక్టార్ స్పెసిఫిక్ మూవ్స్ బాగా, సెక్టార్ రొటేషన్ జరుగుతుంది, సెక్టార్ చర్నింగ్ జరుగుతుంది. ఇవాళ మళ్ళీ రియల్ ఎస్టేట్ స్టాక్స్లో, గోల్డ్ జ్యువెలరీ రిలేటెడ్ స్టాక్స్లో భయం కనిపించింది. రియాలిటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1% ప్లస్లో ఇవాళ క్లోజ్ అయింది నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్. అండ్ గోల్డ్ జ్యువెలరీస్ ఎస్పెషల్లీ జిఎస్టీ సంబంధించి గోల్డ్పై ఇవాళ ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తుంది, ఆర్ మేబీ త్వరలో ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. గోల్డ్ మీద జిఎస్టీ ఒక 3% పరిమితం చేయొచ్చన్న వార్తలు కూడా ఇవాళ జ్యువెలరీ స్టాక్స్ని బాగా పరుగులు తీయించాయి. త్రిభువన్ దాస్ భీమ్జీ జ్యువెలరీ, గీతాంజలి జెమ్స్ అండ్ జ్యువెలర్స్, పీసీ జ్యువెలర్స్ లాంటి స్టాక్స్ కూడా ఇవాళ 2 నుంచి 5 to 6% దాకా పెరగడం మనం చూస్తున్నాం. అలాగే ఇప్పటిదాకా ఉన్న పరిస్థితి అండ్ ఈ టైంలో ఎలాంటి వ్యూతో మార్కెట్స్లో ఉండొచ్చిన అంశాలపై మొత్తం మాట్లాడేది అనలిస్ట్ సుందర్ గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద మార్కెట్ పార్టిసిపెంట్స్. 9,300 మార్క్ పైన నిఫ్టీ క్లోజ్ అయింది. ఇట్స్ అ చీర్ఫుల్ అండ్ జాయస్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? ఇంకా ఇక్కడి నుంచి ఎంతవరకు నిఫ్టీ పైకి వెళ్ళొచ్చు అండ్ సెన్సెక్స్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అందరికీ చెప్పాలి. ఒకటి మన టీవీ5 అనలిస్ట్ టీమ్కి, అలాగే మన టీవీ5 ప్రేక్షకులు కూడా. ఎందుకంటే మన టీం కూడా రకరకాల డిఫరెంట్ కోణాలతో, టెక్నికల్ గాను, ఫండమెంటల్ గాను, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, షార్ట్ టర్మ్లో, మీడియం టర్మ్లో, లాంగ్ టర్మ్లో అని చెప్పి
రకరకాల అనలిస్టులు వాళ్ళ అభిప్రాయాలు కూడా బాగా చెప్పడం కూడా మనం చూసాము. సో కాబట్టి టీంకి అంతా కూడా కంగ్రాచులేషన్స్. అలాగే మన ఇన్వెస్టర్స్, మన వ్యూవర్స్ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ మధ్య వాళ్ళ క్వశ్చన్స్ కానీ వాళ్ళ డౌట్స్ అనేవి చూస్తే కనుక అందరూ కూడా మంచి ఫండమెంటల్గా మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేయడం చూసాము. జనరల్గా ఈ మార్కెట్ ఇంత బాగా పెరుగుతున్నప్పటికీ పెన్నీ స్టాక్స్కి జోలికి వెళ్లకుండా అనలిస్టులు చెప్పే సూచనలు ఫాలో చేసుకుంటూ వాళ్ళు ఎస్ఐపీల దారులలో లేదంటే కనుక క్యాష్ మార్కెట్లోనూ మంచి స్టాక్స్ కూడా, క్వాలిటీ స్టాక్స్ కూడా ఎంచుకోవడం కూడా మన ఈ వ్యూవర్స్ దగ్గర కూడా మనం చూసాం. సో కాబట్టి ఇది డెఫినెట్గా మన అందరికీ ఇది ఒక కంబైన్డ్ సక్సెస్, ఒక కంబైన్డ్ హ్యాపీ మూమెంట్ అనుకోవచ్చు. అండ్ ఎలాంటి వ్యూతో మీరున్నారు? 9300 పైన మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ 9500 గురించి, 9600 గురించి మాట్లాడుకుంటున్నాము. లీవింగ్ ద పాయింట్స్ అసైడ్, అంటే ఎంత ఫండమెంటల్ స్ట్రెంత్ మార్కెట్స్లో కనిపిస్తుంది. అండ్ కొద్ది గొప్ప ఇవాళ షార్ట్ కవరింగ్ కూడా మార్కెట్స్లో జరిగింది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఏది మార్కెట్స్, ఏ ఫ్యాక్టర్స్ మార్కెట్స్ను డ్రైవ్ చేస్తున్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో? ఫండమెంటల్ అండ్ మ్యాక్రో పిక్చర్ ఒకసారి చూస్తే, ఒకసారి మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ చూస్తే కనుక మనకి ఒక కపుల్ ఆఫ్ మేజర్ ఫ్యాక్టర్స్ ఉందనుకోవచ్చు. ఒకటి, గ్లోబల్గా చూస్తే కనుక మనకి ఎఫ్ఐస్ దగ్గర నుంచి ఫండ్స్ విపరీతంగా ఫ్లో అవటం మనం చూసాము. అలాగే మనకి ఇండియన్ ఎకానమీలో కూడా చూస్తే కనుక డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా విపరీతమైన ఫండ్స్ కూడా రావడం మనం చూస్తున్నాము. ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎస్ఐపి ద్వారా లేదంటే కనుక మ్యూచువల్ ఫండ్స్లో హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేయడంతో ఫండ్స్ కూడా వాటిని స్టాక్ మార్కెట్స్తో పెట్టడంతో మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి విపరీతమైన నిధులు, పెట్టుబడులు కంటిన్యూస్గా రావడంతో మన మార్కెట్స్లో కొనుగోలు సపోర్ట్ బాగా రావడం చూస్తాం. అలాగే ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ చూస్తే కనుక లాస్ట్ 1 వీక్గా ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐస్ దగ్గర నుంచి సెల్లింగ్ వచ్చినప్పటికీను ఇండియన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ వాటికి పోటీగా కౌంటర్గా వాళ్ళు బాగా బయింగ్ చేయడంతో, అగ్రెసివ్గా నిలబడటంతో సో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మన మార్కెట్కి బాగా ఒక అప్ ట్రెండ్కి బూస్ట్ ఇవ్వడానికి ఒక మేజర్ కారణం అనుకోవచ్చు. అలాగే రెండో ప్రధానమైన మేజర్ మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్ చూస్తే కనుక మనకి అంతర్జాతీయ మార్కెట్స్లో కూడా మనకి బాగా ఒక పాజిటివ్ ధోరణి రావడం మనిస్తాం. అమెరికన్ మార్కెట్స్లో, యూరోపియన్ మార్కెట్స్లో కూడా చూస్తే కనుక హై లెవెల్లో ఉన్నప్పటికీ కరెక్షన్లోనూ అక్కడ కూడా ఆశ్చర్యకరంగా కంటిన్యూస్గా పెరుగుతూ రావడంతో మన మార్కెట్లో కూడా మన ఇన్వెస్టర్స్ కూడా బాగా ఒక కాన్ఫిడెన్స్ రావడంతో మన ఎక్స్చేంజ్లో కూడా బాగా పెరగటం అని చూస్తాం. ఇక ఇది గ్లోబల్ సినారియో, ఇలాగే మ్యాక్రో ఎకనామిక్ సినారియో ఒక్కసారి మనం కొంచెం తగ్గి మనం కొంచెం మ్యాక్రో నుంచి మైక్రో సినారియోకి వస్తే కనుక మన ఇండస్ట్రీ ఫండమెంటల్స్ కానీ లేదంటే కనుక మన ఎకానమీ ఫండమెంటల్స్ కానీ లేదంటే కనుక మన కార్పొరేట్ ఫండమెంటల్స్ కానీ బాగా పటిష్టంగానే ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ మనం ఎకనామిక్ ఫండమెంటల్ చూస్తే కనుక మనకి జీడిపి అంచనాలు డిమానిటైజేషన్ తర్వాత పెద్దగా భారీగా పడిపోతాయని లేదంటే కనుక కార్పొరేట్ రిజల్ట్స్ భారీగా పడిపోతాయని కొందరు భయపడ్డప్పటికీ అటువంటిది ఏమీ లేకుండా ఈ మధ్య వచ్చిన రిజల్ట్స్ కూడా పర్వాలేదు, మన అనుకున్న దానికన్నా కొంచెం బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రావడం మనం చూస్తున్నాము. జీడిపిలో కూడా పెద్ద వీక్నెస్ ఏమీ కనిపించట్లేదు. ఐఐపి డేటా కానీ, ఇన్ఫ్లేషన్ డేటా కానీ ఇవన్నీ కూడా చూస్తే కనుక పెద్ద ఏమీ మనం భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక నార్మల్ మార్కెట్ కండిషన్స్ కన్నా కొంచెం బెటర్గానే వచ్చినట్టుగా అనుకోవచ్చు. సో కాబట్టి ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఓవరాల్గా మనకు ఒకసారి కార్పొరేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండమెంటల్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మనం లాస్ట్ 2-3 మంత్స్ మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు ఒకసారి మనం చాలా స్టాక్స్ టెక్నికల్గాను అలాగే వాల్యుయేషన్స్ కూడా ఒకసారి చూస్తే కనుక చాలా స్టాక్స్ ఎక్స్పెన్సివ్గా కనిపించలేదు. అంత క్రితం ఒక 6 నెలల క్రితం చీప్గా అండర్ ప్రైస్డ్గా ఉన్న ఫండమెంటల్స్ వాల్యుయేషన్స్ ఇప్పుడు ఈ లెవెల్కి ప్రాపర్గా కొంచెం అడ్జస్ట్మెంట్ అయినాయి. ఆ ప్రైస్ మీద ఆ వాల్యుయేషన్స్ పూర్తిగా రిఫ్లెక్ట్ అయినాయి తప్ప కానీ పెద్ద ఏమీ ఓవర్ ప్రైస్డ్ ఎక్స్పెన్సివ్గా కనిపించలేదు. సో ఇవన్నీ చూస్తే కనుక మార్కెట్ జెన్యూన్గానే ఫండమెంటల్ బేస్డ్ అలాగే టెక్నికల్గాను ఎఫ్ఐస్ మ్యాసివ్ అక్యుములేషన్ తోటి పెరగటం అనేది మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ అన్నీ బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. కాకపోతే కొంచెం కంటిన్యూస్గా పెరగటం మనం చూస్తున్నాము. టెక్నికల్గా ఇప్పుడు మళ్ళీ డైలీలో షార్ట్ టర్మ్ ఓవర్ బాట్ పొజిషన్ అడ్జస్ట్ అయింది, వీక్లీలో కూడా పర్వాలేదు. బట్ మంత్లీలో కొంచెం ఓవర్ బాట్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం కొంచెం టైం బేస్ కరెక్షన్ కానీ ఒక కన్సాలిడేషన్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది హయ్యర్ లెవెల్. బట్ ఆన్ ద హోల్ పాజిటివ్గా ఉందనుకోవచ్చు. ఓకే. అండ్ ఇవాళ మార్కెట్స్లో మనం గమనించవచ్చు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా జస్ట్ 50 పాయింట్స్ అవే
కొద్దిగా సిక్కుపడింది 30,000 మార్కును చేరుకోవడానికి సెన్సెక్స్. బట్ స్టిల్ సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తే ఆల్మోస్ట్ 30,000 మార్కుని 30,000 మార్కుని చేరినట్టే సెన్సెక్స్. ఇది కూడా మనకి జస్ట్ టైం ఫ్యాక్టర్ మాత్రమే. 50 to 60 పాయింట్స్ అనేది పెద్దగా కష్టం కాకపోవచ్చు సెన్సెక్స్కు అధిగమించడానికి. అండ్ ఇవాళ మార్కెట్స్ ఈ స్థాయిలో పరుగులు తీస్తుంటే, ఇండెక్స్ ఈ స్థాయిలో పరుగులు తీస్తుంటే, స్టాక్స్ కూడా అదే స్థాయిలో జోరు అందుకున్నాయి. దాదాపు 170 స్టాక్స్ ఇవాళ 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేశాయి. ఆ స్టాక్స్లో మనం రెగ్యులర్గా డిస్కస్ చేసుకున్న పేర్లు చాలా వరకు ఉన్నాయి. ఫండమెంటల్కి మంచి స్ట్రెంత్ ఉన్న కంపెనీస్ ఉన్నాయి. ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి, ఎస్పెషల్లీ ఫండమెంటల్ ప్యాక్ తీసుకున్న సబ్స్క్రైబర్స్కి ఇప్పటికీ అర్థమై ఉంటుంది వాళ్ళు ఎంత బెనిఫిట్ ఉన్నారో ఈ ప్యాక్ తీసుకోవడం వల్ల, ఈ ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ స్టాక్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల చెప్పి మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే, ఇప్పుడు మనం చెప్పబోయే స్టాక్స్ అన్ని కూడా 50 వీక్ హై టచ్ చేసి డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్, అట్లీస్ట్ 25 to 30% ఆఫ్ రిటర్న్స్ ఈ మధ్యకాలంలో రిటర్న్స్ ఇచ్చాయి. కొన్ని స్టాక్స్ 70 to 75% దాకా రిటర్న్స్ ఇప్పటికి ఇవ్వడం మనం చూసాము. వాటిలో మనకి ఏడిఎఫ్ ఫుడ్స్ ఒకటి ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది, 221 రూపీస్ దగ్గర. అండ్ అక్షర్ కెమికల్స్ ఒకటి, యాక్జోనోబుల్ పెయింట్ ఇండస్ట్రీలో వెన్ కంపేర్డ్ విత్ అదర్ పీర్స్, ఏషియన్ పెయింట్స్ అనుకోవచ్చు, బెర్జర్ పెయింట్స్ లాంటి కౌంటర్స్తో పోల్చుకున్నట్టయితే కొద్దిగా చీపర్ పీఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తే వాల్యుయేషన్స్ కాస్త అట్రాక్టివ్ కనిపిస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది 75% ఆఫ్ ది స్టేక్ అంతా ప్రమోటర్స్ దగ్గర, ఎంఎన్సీ ప్రమోటర్స్ దగ్గరే ఉంది. స్టిల్ ఇంకా వాటికి కూడా మంచి వాల్యుయేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతో అక్జోనబుల్ కొద్ది రోజు బాగా పెరుగుతుంది పెయింట్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీ. అమృతాంజన్ హెల్త్ కేర్ ఒకటి, అండ్ ఆంధ్ర షుగర్స్, అసాహి సంగ్వాన్, ఈ స్టాక్ను రెగ్యులర్గా శేషు గారు రికమెండ్ చేయడం మనం చూస్తున్నాం. అసాహి సంగ్వాన్ కూడా బాగా పెరిగి ఇవాళ 306 దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ అయింది, 306 దాకా ఇవాళ వెళ్ళింది. అండ్ ఏషియన్ గ్రానిటో ఈ స్టాక్ ఒకటి, బజాజ్ ఫినాన్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ 900-950 రూపీస్ నుంచి మనం పదే డిస్కస్ చేసుకుంటూ వస్తున్న స్టాక్ ఇది. మిగిలిన స్టాక్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ 160 రూపాయలు దాదాపు వెళ్ళడం మనం చూస్తున్నాం. రిజల్ట్లో అత్యద్భుతమైన ఇండియన్ బ్యాంక్ ఇవాళ రిజల్ట్ అత్యద్భుతంగా లేదు కానీ, బట్ ఎన్పిఎస్ కాస్త తగ్గాయి అన్న ఒక జస్ట్ ఒక పాజిటివ్ పాజిటివ్ వార్త నేపథ్యంలో ఈ స్టాక్ 10% దాకా ఇవాళ మనం పెరగడం చూస్తున్నాము. ఇక మిగిలిన స్టాక్స్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ ఫోర్జు, బిహెచ్ఈఎల్, బయోకాన్, కెనరా బ్యాంక్, సెంచరీ టెక్స్ ఆల్మోస్ట్ 1155 ఇవాళ టచ్ చేసింది 52 వీక్ హై. అండ్ దిలీప్ బిల్డ్కాన్, దక్కన్ సిమెంట్స్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఇవాళ 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసాయి. వాటితో పాటు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ రెగ్యులర్గా మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్న పేరు 300-320 ఆర్డ్ లెవెల్స్ దగ్గర మనం ఈ స్టాక్ గురించి డిస్కస్ చేయడం అనేక సందర్భాలు చూసాం. డిఎల్ఎఫ్ మళ్ళీ చాలా కాలం పాటు, కొన్ని సంవత్సరాల పాటు, ఆల్మోస్ట్ 2008-2009 నుంచి లగాడ్గా ఉన్న స్టాక్లో మళ్ళీ 5 to 6 years తర్వాత మళ్ళీ గ్రోత్ మొమెంటం స్టార్ట్ అయింది. మిగిలిన రియల్ ఎస్టేట్ ప్యాక్ అంతా కూడా పెరుగుతుంటే ఈ స్టాక్ కూడా పెరుగుతుంది. గోద్రేజ్ ప్రాపర్టీస్, అన్సాల్ హౌసింగ్ లాంటి స్టాక్స్తో పాటు అజ్మీరా రియాలిటీ, ఒబ్రాయ్ రియాలిటీ లాంటి స్టాక్స్ అన్నిటితో పాటు కొద్ది గొప్ప డిఎల్ఎఫ్ కూడా మళ్ళీ కొద్దిగా పరుగు స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఈసన్ రీరోల్, ఫ్యాక్ బేరింగ్స్ ఒకటి, ఫెనటిక్స్ కెమికల్స్, ఫెడరల్ బ్యాంక్, ఫ్యూచర్ రీటైల్, జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్, జిఎన్ఎఫ్సి గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్ స్టాక్ ఒకటి, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, గుజరాత్ ఆల్కలైస్, హట్సన్ ఆగ్రో అలాంటి స్టాక్స్ కూడా ఇవాళ 52 వీక్ హై టచ్ చేసిన స్టాక్స్ లిస్ట్లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పాటు హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్ఐఎల్ ఒకటి ఉంది. మనకి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా బుల్స్ వెంచర్స్ రావడం చూస్తున్నాం. ఐసిఐసిఐ ప్రూ లైఫ్ రిజల్ట్స్ మనకి కాసేపట్లో మేబీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఐసిఐసిఐ ప్రూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇవాళ 423 రూపాయల మార్కు స్థాయికి చేరింది. ఇండియన్ బ్యాంక్ ఒకటి, ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి, ఐనాక్స్ లీజర్, పీవీఆర్ కూడా బాగా పెరుగుతుంది. ఎందుకంటే బాహుబలి సినిమా ఈ ఫ్రైడే రోజు మనకు రిలీజ్ కాబోతుంది. దాంతో మేబీ పెద్ద ఎత్తున కలెక్షన్స్ రావచ్చు అనే వార్తల నేపథ్యంలో పీవీఆర్ అండ్ ఐనాక్స్ స్టాక్స్ కూడా పెరిగి వాళ్ళ 52 వీక్ హై టచ్ చేస్తున్నాయి. మిగిలిన స్టాక్స్లో జై భారత్ మారుతి ఒకటి, జేకే పేపర్స్, జేఎం ఫినాన్షియల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒకటి, ఎల్ఎన్టీ ఫినాన్షియల్ హోల్డింగ్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ రిజల్ట్ వచ్చింది. డీసెంట్ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చింది. క్యాన్ఫిన్ హోమ్స్ కూడా ఇవాళ రిజల్ట్ వచ్చింది. డీసెంట్ పర్ఫార్మెన్స్ని ఆ 2 బ్యాంక్స్ కనబరిచాయి. బట్ క్యాన్ఫిన్ హోమ్స్లో ఆల్మోస్ట్ 1.5-2% దాకా స్పర్ట్ వస్తే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో పెద్దగా మనకి స్పర్ట్ రాలేదు. ఎల్ఎన్టీ కూడా ఆల్మోస్ట్ 1750 మార్క్ దగ్గర ఉంది. ఈ స్టాక్ కూడా అట్రాక్టివ్ కనిపిస్తుంది, హయ్యర్ లెవెల్స్ దగ్గర స్టిల్ ఇప్పటికీ. నీలకమల్ ఇవాళ బాగా పర్ఫామ్ చేసింది. అండ్ నోసిల్, పోకర్నా లాంటి స్టాక్స్ కూడా ఇవాళ బాగా పర్ఫామ్ చేయడం చూస్తున్నాం. సుందర్ గారు, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది, స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ బాగా ఉన్నాయి, మార్కెట్తో సంబంధం లేకుండా. ఎందుకంటే ఇండెక్స్
9,150 టైంలో బాగా కొట్టుమిట్టాడింది అటు ఇటుగా. బట్ ఆ టైంలో కూడా రోజుకు 100-150 స్టాక్స్ 50 వీక్ హై టచ్ చేయడం మనం గమనిస్తున్నాం. దేనికి సంకేతంగా భావించవచ్చు, ఎలాంటి వీతమున్నారు? మనం మార్కెట్ చూస్తే కనుక ఎప్పుడైతే 9,000 దాటిందో అప్పుడే అప్ ట్రెండ్ చాలా కాషియస్గా ఉందనుకోవచ్చు. 9,100 దగ్గర కొంతకాలం పాస్ తీసుకుంది. 9,200 దగ్గర ఒక 3-4 వారాలు వాలటిలిటీ మనం చూసాము. ఈ 5-6 వారాలు కూడా చూస్తే కనుక 9,200 దగ్గర కొంచెం మార్కెట్ కరెక్షన్ వచ్చిన తర్వాత కూడా సపోర్ట్ పైన ఉండడం మనం చూస్తున్నాము. టెక్నికల్ థియరీ ప్రకారము ఒకసారి మార్కెట్ ట్రెండ్ అప్లో ఉన్నప్పుడు ఆ వచ్చిన సబ్సిక్వెంట్ కరెక్షన్ కనుక ఒక 2-3 రోజులైనా కూడా సపోర్ట్ లెవెల్స్ పైన కనుక క్లోజ్ అవటము, లేదంటే వీక్లీ చార్ట్లో కూడా అట్లీస్ట్ 1 or 2 వీక్స్ సపోర్ట్ లెవెల్ పైన క్లోజ్ అవుతే ట్రెండ్ ఇంటాక్ట్గా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. సో ఫర్దర్ అప్ ట్రెండ్ కంటిన్యూషన్కి ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కూడా చెప్తోంది థియరీ. సో దాని ప్రకారంగా చూస్తే కనుక మనం 9,100కి వెళ్ళినప్పుడు ఒక స్వల్ప కరెక్షన్ వచ్చి 9,000 పైన రికవర్ అయింది. అలాగే 9,200కి వెళ్ళినప్పుడు 9,030 దగ్గరకు వచ్చి ఎంబడి రికవర్ అయింది. అలాగే 9,270కి వెళ్ళినప్పుడు ఎంబడి 9,100 దగ్గరకు వచ్చి ఎంబడి ఈ 2 రోజుల్లో కూడా రికవర్ అయింది. అంటే ప్రతి అడుగున చూస్తే కూడా కరెక్షన్ వచ్చినప్పటికీ ఇమ్మీడియట్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ లెవెల్లోనే మార్కెట్ బాగా రికవర్ అవుతుంది. అంటే డిప్స్ స్ట్రాంగ్గా రావట్లేదు, అక్యూములేషన్ హెవీగా వస్తుంది, డిస్ట్రిబ్యూషన్ పెద్ద జరగట్లేదు. సో ఇవన్నీ ఒక పాజిటివ్ సంకేతాలే. టెక్నికల్గా ఎప్పుడు రివర్స్ అవుతుందంటే ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్ బ్రీచ్ అయిందో అప్పుడే మార్కెట్లో రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక 9,270 దగ్గర నుంచి కరెక్షన్ వస్తే మనం చెప్పుకున్నాం 9,000 బ్రేక్ అవనంత వరకు మేజర్ ట్రెండ్ పాజిటివ్గానే ఉంటుంది. 9,000 బ్రేక్ అయ్యి దాని కింద క్లోజ్ అవుతుంది, ట్రెండ్ రివర్స్ అవుతుంది. అప్పటి వరకు ఈ 200 పాయింట్లు అనేది నార్మల్ మార్కెట్ కరెక్షన్ అనుకున్నాం. సో ఆ నార్మల్ కరెక్షన్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు సడన్గా కూడా పెరగటం అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఒకసారి చూస్తే కనుక హై లెవెల్లో మార్కెట్ స్టేబుల్గా ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగింది. సో ఇన్వెస్టర్స్ బాగా జెన్యూన్ బయింగ్ తోటి ఇన్వెస్ట్ చేయడంతో ఈ స్టాక్స్ అన్నీ కూడా పెరిగింది. సో ఓవరాల్గా చూస్తే కనుక బ్రెత్ చాలా పాజిటివ్గా కనిపిస్తుంది, సెంటిమెంట్ ఇంకా పాజిటివ్గానే కనిపిస్తుంది. అన్లెస్ ట్రెండ్ రివర్స్ అయ్యేంత వరకు మార్కెట్ పాజిటివ్ ఉంటుంది. టెక్నికల్స్లో థియరీ చెప్తుంది ఏ ట్రెండ్ ఇన్ ఫోర్స్ విల్ కంటిన్యూ టు బీ ఎగ్జిస్ట్ అన్లెస్ దేర్ ఆర్ సైన్స్ ఆఫ్ ఎ ట్రెండ్ రివర్సల్. రివర్స్ అయ్యేంత వరకు ఆ మేజర్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో ఆ లెక్క ప్రకారం చూస్తే కనుక యాసిటీస్ ఎప్పటి వరకు వెళ్తుందో చూద్దాము. బహుశా 9,300 కూడా బ్రేక్ అయింది కాబట్టి నెక్స్ట్ మేజర్ లెవెల్ 9,500 అనుకుంటున్నాను. సో యాసిటీస్ మార్కెట్ పాజిటివ్గానే ఉంది. యాజ్ ఆఫ్ నో ఈ ట్రెండ్ తగ్గట్టు వెళ్ళడం మంచిది అంటారు. ట్రెండ్ యూజ్ యువర్ ఫ్రెండ్ అని రెగ్యులర్గా అనుకుంటాం కాబట్టి మనం. ఇప్పుడే విప్రో రిజల్ట్స్ కూడా బ్రేక్ అవుతున్నాయి. అంచనాలకు మించిన ఫలితాన్ని విప్రో అనౌన్స్ చేసింది. 1:1 బోనస్ విప్రో అనౌన్స్ చేసింది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ దగ్గర క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి, నగదు నిల్వలు కంపెనీల దగ్గర కూడుకుపోతున్నాయి. అండ్ ఈ క్రైసిస్లో అనుకోవచ్చు, ఇలాంటి టైంలో నిలదొక్కునేందుకు విప్రో కొత్త మంత్రాన్ని పట్టించింది. 1:1 బోనస్ను ప్రకటించింది. అండ్ నో వన్ హ్యాజ్ ఎక్స్పెక్టెడ్, అంటే విప్రో ఈ స్థాయిలో పర్ఫామ్ చేస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని విభాగాల్లో రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవచ్చు, ఎబిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న, మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా విప్రో మంచి పర్ఫార్మెన్స్ని కనబరిచింది. డీసెంట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. 13,402 కోట్ల రూపాయల ఆదాయాన్ని, రెవెన్యూను కంపెనీ ప్రకటిస్తే 2,527 కోట్ల రూపాయల ఎబిట్ను ప్రకటించింది. వీటితోడు 1:1 బోనస్ను కూడా విప్రో కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేయడం మనం చూస్తున్నాం. మేబీ దానికి సంబంధించిన డేట్స్ త్వరలో వెల్లడవుతాయి. అండ్ ఈ ఐటీ మార్జిన్స్ 18.86% ఐటీ సర్వీసెస్లో మార్జిన్ విప్రో చూపించింది. ఇండస్ట్రీ సాధారణంగా 15-16 అదే పర్సంటేజ్లో కొట్టుమిట్టాడుతుంటే అహెడ్ ఆఫ్ ఇండస్ట్రీ పీర్స్ 18.86% మేర మార్జిన్స్ని విప్రో అనౌన్స్ చేసింది. దీన్ని బట్టి చూస్తే మేబీ విప్రోలో అంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్ పీర్స్ లైక్ ఇన్ఫోసిస్ అలాంటి కంపెనీస్తో పోల్చుకుంటే, ఆర్ హెచ్సిఎల్ లాంటి కంపెనీస్తో పోల్చుకుంటే బెటర్ పర్ఫార్మెన్స్ని విప్రో అనౌన్స్ చేసింది. మేబీ ఈ అంశాన్ని రేపు మార్కెట్స్ ఎలా తీసుకుంటాయి అన్నది చూడాలి. 1:1 బోనస్ ఇవ్వడాన్ని అండ్ మార్జిన్స్ పెరగడాన్ని. అండ్ విప్రో అయినా టెక్నికల్ వ్యూ అయినా కనిపిస్తుంది సుందర్ గారు, ఎందుకంటే స్టిల్ when compared with other IT peers, it has shown tremendous positive results. రిజల్ట్స్ పాజిటివ్గా రావటం మనం చూసాము. టెక్నికల్గా చూస్తే కనుక విప్రో ఓవరాల్గా మనకి మిగతా ఐటీ పిఎస్తో పోలిస్తే కనుక విప్రో కౌంటర్ పార్ట్స్తో పోలిస్తే కనుక అదే విధమైన సెక్టోరల్ ట్రెండ్ కూడా టెక్నికల్గా కనిపిస్తుంది.
స్టాక్ చూస్తే కనుక ఈ లాస్ట్ ఒక 2 ఏళ్ల క్రితం అంటే 2015 జనవరిలో మించుమించు 700 వరకు 680 690 వరకు హైకి వెళ్ళి అక్కడి నుంచి మనం కంటిన్యూస్గా పడుతూ రావడం మనం చూసాము. 410 వరకు కూడా రావడం మనం చూసాము. సో ఓవరాల్గా ఈ మధ్య కాలంలోనే ఒక లాస్ట్ 2-3 నెలలుగానే మన జనవరిలో ఎప్పుడైతే మార్కెట్ పీక్లోకి లో నుంచి పీక్లోకి వచ్చిందో ఈ 1000 పాయింట్స్ ర్యాలీలో ఒక స్వల్ప అప్ ట్రెండ్ 410 నుంచి 520 వరకు వెళ్ళడం మనం చూసాం. కొంచెం టెక్నికల్గా చూస్తే కనుక అంత ఆశాజనకంగా కనిపించట్లేదు. బట్ కానీ ఒకటి ఇవాళ వచ్చిన రిజల్ట్స్ చూస్తే కనుక చెప్పలేము. ఒకసారి ఈ నెక్స్ట్ 1 వీక్లో కన్సాలిడేషన్ అయితే కనుక మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం ఒకవేళ కనుక ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతే కనుక షార్ట్ టర్మ్లో 540 550 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఇంకొక 10% క్యాపిటల్ అప్రిసియేషన్కి స్కోప్ ఉందనిపిస్తుంది. 540 550 లెవెల్స్ ఎందుకంటే పోయిన ఏడాది చూస్తే కనుక 2015లోను మొత్తం 1 ఇయర్ పాటు ఇదే లెవెల్లో 540 550 560 మధ్యన చాలా కాలం ఒక ఏడాది పాటు పైన కన్సాలిడేషన్ అవ్వడం మనం చూసాం. సో బాగా డిప్ అయిన తర్వాత మళ్ళీ ఆ లెవెల్కి వస్తుంది కాబట్టి అక్కడ కొంచెం కరెక్షన్ ఒక సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ 9300 పైన క్లోజ్ అయింది. అండ్ డీసెంట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ని కంపెనీస్ అనౌన్స్ చేస్తున్నాయి. రేపు మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది అండ్ ఏ లెవెల్స్ దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకు ఇమీడియట్గా కనిపిస్తుంది? ఎందుకంటే యూఆర్ టాకింగ్ అబౌట్ 9500 లెవెల్స్ అండ్ కొంతమంది 9600 10,000 గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. బట్ గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకుంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే అంటిల్ అన్లెస్ మనీ ఫ్లో క్యాపిటల్ ఇన్ఫ్లో బాగా ఉన్నంత వరకు ఇంటర్నేషనల్ ఫండ్స్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి డొమెస్టిక్ ప్లేయర్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఫండ్స్ ఫ్లో అవుతున్నప్పుడు ఎలాంటి ఈ టైంలో వ్యూతో అప్రోచ్ తీసుకోవచ్చు? ఓవరాల్గా ట్రెండ్ బాగా పాజిటివ్గా ఉన్నప్పటికీను మనం ఒకప్పుడు చూస్తే కనుక 8000 8100 దగ్గర కంటిన్యూస్గా బుల్లిష్ ట్రెండ్ కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేయడం చూసాము. ఆ ట్రెండ్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. లాంగ్ టర్మ్తో పాటు మనం టెక్నికల్స్ ఫాలో చేస్తున్నప్పుడు షార్ట్ టర్మ్ కానీ లేదంటే కనుక ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఫ్యూచర్స్లో 1 వీక్ టు 1 మంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డిస్కస్ చేస్తాం కాబట్టి అలాంగ్ విత్ లాంగ్ టర్మ్ ఒకసారి మన షార్ట్ టర్మ్ సినారియో కూడా ఒకసారి మనం చూద్దాం. ఇవాళ 9300 బ్రేక్అవుట్ అయింది కాబట్టి ట్రెండ్లో బాగా స్ట్రెంత్ ఉన్నట్టు అర్థమైంది. బుల్స్ బాగా అప్పర్ హ్యాండ్లో మెజారిటీకి వచ్చినట్టు కనిపిస్తుంది. టెక్నికల్గా నార్మల్ మార్కెట్ కండిషన్లో అన్ని ఇంటర్నేషనల్ మార్కెట్స్ కానీ కనుక ఓకే అనుకుంటే కనుక రేపు 9340 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఓపెనింగ్లో 9340 అంటే ఇంకొక 35 పాయింట్స్ దూరంలో ఉంది. 9340 పైన కనుక కాసేపు ట్రేడ్ అయిందంటే కనుక అంటే లో నుంచి 9340 దాటితే కనుక అప్పుడు నెక్స్ట్ టార్గెట్ 9400. ఒకవేళ రేపు పాజిటివ్గా వచ్చి ఇంట్రాడేలో కనుక కరెక్షన్ వస్తే కనుక 9300 సపోర్ట్ అవుతుంది. మొన్నటి వరకు 9300 రెసిస్టెన్స్ అది దాటింది కాబట్టి ఆ రెసిస్టెన్స్ సపోర్ట్ అయింది. దీన్ని లా ఆఫ్ పోలారిటీ అంటారు టెక్నికల్స్లో. సో 9300 సపోర్ట్ నిలదొక్కోకుండా దాని కింద క్లోజ్ అవుతే ఒక స్వల్ప అప్ ట్రెండ్కి బ్రేక్ లేదంటే ఒక 1 వీక్ పాటు కన్సాలిడేషన్ అనేది వస్తుంది. ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గా ఉంది. కాకపోతే టెక్నికల్గా చాలా కాలం ప్రయత్నించిన తర్వాత 9300 బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి ఒక నార్మల్ టెక్నికల్ పుల్ బ్యాక్ రియాక్షన్ వస్తుంది. కానీ రేపు ఓపెనింగ్నే వస్తుందని కాదు, 94 లెవెల్ కూడా వెళ్ళి కూడా రావచ్చు. సో ఈ బ్రేక్అవుట్ తర్వాత రేపల్లుంటే ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ వస్తుంది. పుల్ బ్యాక్లో 93 పైన నిలబడితే పాజిటివే. ఒకవేళ 9300 కింద క్లోజ్ అవుతే మటుకు ఒక 1 వీక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కాషియస్గా ఉంటుంది. ఓకే ఫైన్. అది ఆ నోట్ ఈ బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ ఉంది. ఫండమెంటల్గా మంచి స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఫండమెంటల్గా మంచి ఆపర్చునిటీస్ ఉన్న సెక్టార్స్ని పిక్ చేసుకోండి. అండ్ మార్కెట్లో ప్యానిక్ అయ్యి స్మాల్ క్యాప్ స్టాక్స్ పెన్నీ స్టాక్స్ జోలికి వెళ్ళకుండా మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ డీసెంట్ ర్యాలీలో అంటే రాబోయే రోజులు ఇక్కడి నుంచి ఒక 1 or 2 years 2 to 3 years పాటు ఈ ర్యాలీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. చాలా పెద్ద నెంబర్స్, మనం ఊహించలేని నెంబర్స్కి మార్కెట్స్కి వెళ్ళొచ్చు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది స్ట్రీట్ అంతా కూడా చాలా పాజిటివ్గా ఆప్టిమిస్టిక్ అప్రోచ్లో మార్కెట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్ అనలిస్ట్ అండ్ మార్కెట్ ఫోర్స్ అంతా ఉంది కాబట్టి మనం కూడా ఈ లాభాన్ని ప్రయోజనాన్ని పొందాలంటే మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం ఒకటే ఏకైక మార్గంగా మనం చెప్పుకోవచ్చు. ఆ నోట్తో ఈ బులెటిన్ ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV5 Money.